గణతంత్ర దినోత్సవ వేళ ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 14 మంది ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసింది. కర్ణాటకలో 6, హైదరాబాద్లో 4, ముంబై, ఉత్తరప్రదేశ్లో 2 చొప్పున అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లో మరో 5 ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో అప్రమత్తత ప్రకటించారు. అనుమానితుల అరెస్టులను నిర్ధారించిన కేంద్ర హోంశాఖ వారి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై గత డిసెంబర్ 9న ఢిల్లీలో కేసు నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఐసిస్ దేశంలోని పలువురు యువకులను ఉగ్రవాదంలోకి దింపి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నుతోందని ప్రస్తావించింది. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా దేశంలో ఐసిస్ దాడులకు తెగబడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ఎన్ఐఏ ఆ కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా గత రాత్రి నుంచి సోదాలు చేపట్టింది. నెల రోజులకు పైగా సేకరించిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో ఆకస్మిక తనిఖీలు చేసి 4 యువకులను అదుపులోకి తీసుకుంది. నగరానికి చెందిన మరో 5 కోసం గాలిస్తున్నట్లు సమాచారం. టోలీ చౌకీకి చెందిన నఫీజ్, ఉబేద్, మజీద్, మాదాపూర్ కు చెందిన మరో యువకుడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టోలీ చౌకీలోని ఓ యువకుడి వద్ద పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో అరెస్టైన యువకులపై రాష్ట్ర నిఘా వర్గాలు, నగర పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. 4 ఒక యువకుడికి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుండొచ్చునని అనుమానిస్తున్నారు. 4 పరస్పరం సంబంధాలు ఉన్నాయా లేక వేర్వేరుగానే ఉగ్రవాదంలోకి దిగారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు రాకను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీకి ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పఠాన్కోట్లో అదృశ్యమైన క్యాబ్ డ్రైవర్ హిమాచల్ ప్రదేశ్ లో శవమై కనిపించగా ముష్కరులే అతన్ని చంపేసి ఢిల్లీలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాలు సహా పరిసరాల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అరెస్టు చేసిన వారిని ఢిల్లీకి తీసుకొచ్చి విచారిస్తారన్న హోంశాఖ హైదరాబాద్, ముంబై, కర్ణాటకలో అరెస్టైన వారి నుంచి ఐఈడీలు, బాంబు తయారీ సామగ్రి, టైమర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.